హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను బచ్చల కూరతో టమాటా వేసి కర్రీ చేస్తున్నా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ బచ్చల కూరతో బజ్జీలు వేసుకుంటారు, పప్పు చేసుకుంటారు. కానీ ఒకసారి టమాటా వేసి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మరి చూద్దామా ఎలా చేయాలో. ఇది బచ్చల కూర నాకు ఒక 10 రూపీస్కి దొరికిందనమాట. బచ్చల కూర ఆకు ఇలా ఉంటుంది. దీన్ని తినడం వల్ల బాడీలోని రక్తం అనేది మెరుగుపడుతుంది. మరి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి, కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె వేడయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా మీడియం మంట మీద వేగేదాకా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా కలిపేసి, ఇవి కొంచెము గోల్డ్ కలర్ వచ్చాక ఆనియన్స్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి, పసుపు పచ్చివాసన వేయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక మనము కట్ చేసి పెట్టుకొని మంచిగా కడుక్కున్న బచ్చల కూర ఆకును వేసుకోవాలి. నాకు ఇక్కడ 2 పిరికిళ్ళు అయ్యింది. ఈ బచ్చల కూర ఆకును వేసిన తర్వాత ఇలా మంచిగా పసుపు మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఈ ఆకుకూరలోని వాటర్ అనేది ఇంకేదాకా మనము ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆకుకూరలోని నీరు ఇంకేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు వాటర్ అనేది ఇంకిపోయిందనమాట. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాను కట్ చేసుకొని ఇలా ఈ టమాటాను మధ్యలో వేయాలి. ఆ తర్వాత ఈ టమాటా మీద ఈ ఆకుకూరను కప్పి ఉంచాలి. ఉంచేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల టమాటా అనేది మంచిగా తొందరగా మెత్తబడుతుంది. ఇక్కడ చూడండి, టమాటా అనేది ఇంకా నాకు సరిగా ఉడకలేదు. అందుకే ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నా. కొంచెంసేపు తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది ఉడికింది. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నా. ఇది నేను ప్యాకెట్ కారము, మామూలుగా కొట్టించుకున్న కారం కాదు. ఆ తర్వాత మంచిగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరలో వాటర్ అనేది ఇలా వచ్చిందనమాట. మనం అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మనము మీడియం మంట మీద ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత కూర అనేది ఇలా మంచిగా దగ్గరికి అయ్యింది. కొంచెము ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు కూర అనేది మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. ఈ కూర చాలా 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 బాగుంటుందండి. చాలా హెల్తీ కూడా. ఇది అన్నం, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పగలరు. అలాగే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఎలా చేస్తారనే విషయాన్ని కామెంట్లో చెప్పండి.